ప్రభుత్వం నోటీసులోకి తీసుకురావడానికి ఇది వ్యతిరేకంగా పెడుతున్నది కాదు, దీన్ని రాజకీయ పార్టీగా పెట్టే ఉద్దేశం కూడా కాదు, ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కింద పనిచేస్తుందని నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను సి ఛానల్ న్యూస్ హెడ్గా ఆ రోజు ఆయనతో ఇంటర్వ్యూ తీసింది మొట్టమొదటి నేనే. నాకు అది బాగా గుర్తు. 2000 సంవత్సరం ఆ టైంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడే చేశారనమాట. అక్కడే ఇంటర్వ్యూ చేసి ఆ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్ లెక్క నుంచి చూసుకుంటే టీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 2014కు వచ్చేటప్పటికి ఈ వ్యవహారాలు వీళ్ళు అటు ఇటు ఆడుకోవడం. అప్పుడు జరిగింది ఏంటి, టీఆర్ఎస్ అప్పుడు 2000లో స్టార్ట్ అయితే తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. మరి అప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, రెండోసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడైనా ఎందుకు ఇవ్వలేదు? 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 2009 దాకా ఎందుకు ఇవ్వాల? మరి పూర్తి అధికారంలో ఉంది కాంగ్రెస్. రెండోసారి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చివరి ఎలక్షన్ రోజున కరెక్ట్గా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో, పార్లమెంట్ సెషన్లో చేసింది. ఎందుకని అంటే అక్కడే అర్థం ఏది, రెండోసారి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభావం, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, అతనికి ఇవ్వకూడదన్నది సోనియా గాంధీకి ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వానికి